హాయ్ మధు గారు. హాయ్ హాయ్ హాయ్. అసలు ఇప్పుడున్న సమాజం ఎటుపోతుంది, ప్రపంచం ఎటుపోతుంది ఎవరికి తెలియట్లేదు. చాలా సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు రీసెంట్గా ఒక 10th క్లాస్ అమ్మాయి తన కన్న తల్లిని చంపింది. అంటే ఒక 8 months బ్యాక్ పరిచయమైన అబ్బాయి కోసం ప్రేమలో పడి తనను కని పెంచిన తల్లినే చంపడానికి అసలు కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు? తన పెంపకమై ఉండొచ్చా, లేదంటే తన పెరిగిన వాతావరణం అనుకోవాలా? అయితే జీడిమెట్లలో జరిగినటువంటి సంఘటన ఇది. అవును. 10వ తరగతి చదివే తేజస్విని అనే అమ్మాయి అవును. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన శివతో ప్రేమలో పడి 8 నెలల క్రింద వీళ్ళు ప్రేమలో పరిచయం కాస్త ప్రేమగా ఏర్పడి ఆ ప్రేమ కాస్త లేచిపోయే దగ్గర దాకా వచ్చింది. ఒక 3 రోజుల కింద లేచిపోయారు కూడా. లేచిపోతే సొంత తల్లి కదా, బిడ్డ లేచిపోతే సమాజం ఏమంటది? తర్వాత అబ్బాయి ఆ బిడ్డను పోషించగలుగుతాడా? అబ్బాయి క్యారెక్టర్ ఏంటి? అబ్బాయి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇవన్నీ తెలియకుండా ఏ తల్లి తన బిడ్డను వదులుకోలేదు కదా. అవును. సో ఇవన్నీ సంఘటనల నేపథ్యంలో అసలు ఏమైంది, ఎట్లా అయింది అని చెప్పేసి నా బిడ్డ నా దగ్గరికి వస్తే తెలుస్తుంది అని చెప్పేసి ఈ మెల్లి నల్గొండలో అక్కడ ఎవరి దగ్గరికి అయితే శివానే ఆ అబ్బాయి దగ్గరికి అయితే వెళ్ళిపోయి 3 రోజులు అయిందో అక్కడికి వెళ్ళి కేసు పెట్టి పోలీసుల త్రూలో మాట్లాడి తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డ, నువ్వు 10వ తరగతికి ఇప్పటికే ప్రేమ వద్దు, నువ్వు మైనర్, నీ భవిష్యత్తు చాలా ఉంది, ఇంకా నువ్వు మంచిగా చదువుకో, మంచిగా ఎదిగితే ఇటువంటి అబ్బాయిలు చాలామంది వస్తారు, నీకు నచ్చిన చూసి నువ్వే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి ఏ తల్లైనా సహజంగా బిడ్డకు చెప్తుంది, మందలిస్తుంది. ఇటువంటి చేస్తున్నప్పుడు నీ వయసు కాదు, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనులు కావు, ఇలా కాదు నువ్వు చేసేది అని చెప్పేసి తల్లి చెప్తే లేదు, వినట్లేదు. మళ్ళీ సేమ్ రిపీటెడ్గా బిడ్డ మారుతుందేమో అనుకుంది, కానీ మారట్లేదు. మళ్ళీ ఫోన్లు తీసుకొని అతనికి మెసేజ్ చేయడం, అతనితో చాట్ చేయడం, ఇదంతా చేస్తున్న క్రమంలో ఇట్లా మారని చెప్పేసి లేదు, ఈమెకు రక్షణ కావాలి. 3 రోజులు అవుతుంది అతని దగ్గర. అసలు ఈ 10th క్లాస్కే ఇంత ప్రేమ ఏంటండి? నాకు అర్థం కాదు. అసలు ఇప్పుడున్న జనరేషన్లో ఇక ఈ కాలం అట్లా తయారైంది. మనం ఏం చెప్తాం చెప్పి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఫోన్లు ఉంటాయా? నువ్వు ఏది స్క్రోల్ చేసినా దాంట్లో మధ్యలో అడు టక్కున వస్తాడు, ఏదో ఒక యాడ్ రూపంలో వస్తాడు, ఏదో ఒకటి సంథింగ్ ఏదో. ఇప్పుడు 10వ తరగతి చదివే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఏంటి? అవును. 10వ తరగతి వాళ్ళు చదివే వాళ్ళకి లవ్ ఏంటి? 10వ తరగతి చదివే వాళ్ళకు ఇదంతా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇట్లా చేయాలి, లేచిపోవాలి, పెళ్లి చేసుకోవాలి. అంటే దీని అంతటికి కారణం ఒక సినిమాల ప్రభావం అయి ఉంటుంది. సినిమాల ప్రభావం, సంస్కృతి ప్రభావం, ఈ టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంత విధ్వంసం కూడా అవుతుంది. అవును. టెక్నాలజీ కూడా కొంత కారణం. సో ఈ జరుగుతున్న నేపథ్యం ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం, టీవీలు కావచ్చు, సీరియల్ కావచ్చు, ఇప్పుడు అన్నిట్లలో అదే ఉంది. అవును. టీవీలలో అదే చెత్త, సీరియళ్ళలో అదే చెత్త, సినిమాలలో అదే చెత్త, ఫోన్లలో అదే చెత్త. అంటే ఇంత ఒక 10th క్లాస్ అమ్మాయి ఉండి ఇంత క్రూరంగా ఆలోచించడానికి వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం అనుకోవచ్చా? పెంపకం అంటే ఇప్పుడు ఉంటుంది అంటే చెప్పాలి కదండి. అంటే ఇప్పుడు తను కొంతవరకు అయి ఉంటుంది. డైలీ మనం ఫోన్ చూస్తున్నప్పుడు తన పేరెంట్స్కి అయితే అర్థమవుతుంటుంది, అలా చేయొద్దు, ఏం చేస్తున్నావు అని వాళ్ళని ఎప్పటికప్పుడు మనం కనిపెడుతూ ఉండాలి. అలాంటప్పుడే మనం మన పిల్లల్ని కానీ మంచి దారిలో నడిపిస్తాము అని అనుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ నువ్వు అన్నది వాస్తవమే, కానీ ఈమె సింగిల్ పేరెంట్. సంవత్సరం క్రితం వీళ్ళ హస్బెండ్ చనిపోయిండు. ఓకే. ఈమె సింగిల్ పేరెంట్. ఈమె సంస్కృతి కళాసారథిలో ఉద్యోగి, పాటలు పాడుతుంది. ఓకే ఓకే. ఈమె పాటలు పాడిన నేపథ్యంలో ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఎక్కడ మీటింగ్ ఉంటే ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళి పాడాలి. పాడేటప్పుడు 2 రోజులు అవుతుంది, అక్కడ 3 రోజులు అవుతుంది. ఓకే, అక్కడికి వెళ్తుంది. మరి ఒకవేళ మరి వీళ్ళ పిల్లల్ని చూసుకోవడం ఎవరన్నట్టు? ఇక వాళ్ళే కొంచెం పెద్దగా అవుతారు కాబట్టి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇది కొన్ని సిచ్యువేషన్లో సాధ్యపడుతుంది, కొన్ని సిచ్యువేషన్లో సాధ్యపడదు. ఎంతసేపు బిడ్డ ఏం చేస్తుంది, బిడ్డ ఏం చేస్తుంది అది కాదు. బిడ్డ తల్లిని చూసి ఏం నేర్చుకోవాలి, తల్లి ఏ విధంగా కష్టపడుతుంది, తల్లి ఒక్కతైనా కూడా మమ్మల్ని ఎట్లా పోషిస్తున్నది, ఇల్లు కిరాయి లేనిది, మాకేం తిండి పెడుతుంది, మమ్మల్ని ఎట్లా చదివిపిస్తుంది, తల్లి శ్రమను గుర్తించాలి. అవును. కానీ తల్లి సూత్తలేదు కదా, తల్లి మా దగ్గర లేదు కదా అని చెప్పేసి నువ్వు ఇష్టం ఉన్న నువ్వు జల్సాలు చేసుకుంటే ఆఖరికి ఏం మిగిలింది? ఇది ఒక సాక్ష్యం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిడ్డ ఇంటికి అడుగుతుంది కాబట్టి ఓ ఫోన్ ఇచ్చిపోతారు. ఇంటింటికి ఫోన్లు ఉన్నాయి. అవును. ఒక ఫోన్కి కనీసం మినిమం 1 GB డేటా ఉంటుంది. దీంట్లో వీళ్ళు ఏం చూస్తున్నారు? ఒక్కసారి చదువుకున్న అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, గూగుల్ హిస్టరీ చెక్ చేస్తే వాళ్ళ జీవితాలు మొత్తం బయటపడతాయి. అవును. ఇంత ఓపెన్ బహిరంగంగా మొత్తం ఫోన్లలో అన్ని పార్న్ వీడియోస్, సెక్స్ వీడియోస్ వచ్చిన తర్వాత వీళ్ళు ఓపెన్ చేయకుండా ఉంటారా? చేస్తారు కదా. మరి చేసిన తర్వాత వీళ్ళు ఎటువైపు ప్రయాణిస్తారు? వీళ్ళు ఏం ఆలోచిస్తారు? వీళ్ళకి ఎక్కడి నుంచి ఫీలింగ్స్ వస్తున్నాయి?
ఇంత సంస్కృతి, ఈ టెక్నాలజీ ఇంత విజృంభిస్తున్న యాళ్ళ ఇదంతా పాడు సంస్కృతి అంతా నీ కళ్ళ ముంగట కనిపిస్తుంది అన్నప్పుడు చెడిపోకపోతే ఏమవుతారు? ఇప్పుడు మీరు అన్నారు కొంత తల్లికి పెంచే క్రమంలో పెంచే లోపం ఉంటుందా అంటే ఖచ్చితంగా అన్ని విధాల్లో సాధ్యపడదు. ఏ తల్లి అయినా బిడ్డ చెడిపో అని చెప్పదు, అవునా? బిడ్డ పక్కనే ఉండి బిడ్డ ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో చాటింగ్ చేస్తుంది, ఫోన్లో ఏమేమి చూస్తుంది చూడాలి. కొన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో సాధ్యపడతాయి, కొన్ని సందర్భాల్లో సాధ్యపడవు. కానీ బిడ్డ పైన ఆ బాధ్యత ఉండాలి, ప్రతి ఒక్క తల్లికి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇక్కడ ఆ లోపం జరిగిందని కొంతవరకు అనుకోవచ్చు, కొంత ఈ లోపం కూడా ఉండొచ్చు. కానీ బిడ్డ తల్లి నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోలేకపోయింది. ఇన్స్టాగ్రామ్ అందరూ యూజ్ చేస్తారు, టిక్ టాక్లు, ఎక్కడ టిక్ టాక్లు పాడుగాను ఇవ్వమంటే ఫోన్ ముంగట పెట్టుడు, మూతులు తిప్పుడు, అట్టి టెగురుడు, దాంట్లో పోస్ట్ చేసుడు, ఇక లైకులు, ఆ లైకులను చూస్తే కడుపు నిండుతుంది ఇళ్ళకు, ఆ కామెంట్లను చూస్తే రెక్కలు ఆకాశంలో ఎగురుతారు. ఇప్పుడున్న జనరేషనే అట్లా అయిపోయింది. ఎందుకంటే ఒక మనిషి మన పక్కన ఉన్నా లేకపోయినా మనకు ఫోన్ ఉంటే చాలు అన్నట్టుగా బతికేస్తున్నాం ఇప్పుడున్న జనరేషన్. మనిషిని పట్టించుకోరు, పక్కన ఉన్న మనిషి సచ్చిరా బతికిరా వాళ్ళతో మంచి ఏంది చెడేంది ఇదెవరు మాట్లాడరు. కానీ ఫోన్ ఉందా, అక్కడ ఆడేవాడు వాని ముక్కు తెలియదు, మూతి తెలియదు, వాని కులం తెలియదు, వాని గోత్రం తెలియదు, మంచి తెలియదు, వాని చెడు తెలియదు, వాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియదు. జస్ట్ ఫోన్లో ఫిల్టర్ పెట్టి ఒక ఫోటో పెట్టి కొడితే బాగుందంటే కథ మనతో చాటింగ్. ఇది ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. మనతో చాటింగ్ చేసిన వాళ్ళు ఊరుకుంటారా? కలుద్దాం, కలిసిన తర్వాత ఏముంటుంది? కథ ఉంటుంది, కథ అయిన తర్వాత ఏముంటుంది? ఇక ఎటోది. మరి ఎటోదికి పోదాం అంటే ఇక్కడ పేరెంట్స్ అడ్డుపడుతున్నారుగా, సో పేరెంట్స్ని లేపేద్దాం. వీళ్ళకు సంపే ఆలోచన. అసలు వీళ్ళకు అంటే ఈ అమ్మాయికి వచ్చిందా ఈ ఆలోచన, లేదంటే ఆ అబ్బాయికి వచ్చిందా? అంటే ఇప్పుడు ఏమైందంటే తీసుకుపోయి అమ్మాయి ఇంటికి తీసుకొచ్చింది, మంచి చెడులు చెప్పింది. బిడ్డ వాని ఇంటికాడ 3 రోజులు ఉంది కదా, మరి ఏంటి వాని మీద కేసు పెట్టాలి కదా, ఈయన మారతలేరు కదా అని చెప్పేసి జిడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కేసు పెడితే ఈ అమ్మాయిని మెడికల్ టెస్ట్లకు పంపాలి, ఏం జరిగింది అసలు అనేది. మెడికల్ టెస్ట్ రేపు అవుతుంది అనగా ఇలా మర్డర్ చేశారు. ఎట్లా అంటే రేపు మెడికల్ టెస్ట్లకు జరిగితే రిపోర్ట్ ఏం బయట పడుతుందో, సో పోకుండా ఉండాలి మేము. సో ఈ తల్లి ఏమో కేసులు పెట్టబట్టే అని చెప్పేసి తల్లినే లేకుండా చేద్దామని చెప్పేసి ఈ అమ్మాయి వాడిని పిలిపించుకొని చెల్లె బయటికి పోయింది చూసి వాడిని పిలిపించి ముందుగాల చున్నితోని మెడకు పెట్టి ఊరేసినట్టు అటొక్కలు ఇటొక్కలు పట్టుకొని గుంజి గిలగిల కొట్లాడుతుంటే చెల్లి వస్తే చెల్లెను పలానా వాళ్ళ ఇంటికి పోయిరాపో, ఆమెకి చెప్పిరాపో, మమ్మీకి బాగాలేదని చెప్పేసి చెల్లెని పంపించి మళ్ళీ ఈమె చనిపోలే అని చెప్పేసి సుత్తతోని తల మీద కొట్టినటువంటి పరిస్థితి. అంటే ఇంత కిరాతకమైన ఆలోచన చూడు. సొంత తల్లి, నవమాసాలు కన్న తల్లి, చిన్నప్పటి నుంచి మన మంచి చెడును చూసిన తల్లి, మనకు ముద్ద తినిపించిన తల్లి, మనం ఆ తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చినాం. తల్లి గిలగిల కొట్టుకుంటుంటే తల్లిని చావుని చూస్తూ బిడ్డ ఎంజాయ్ చేస్తుందంటే దీనికంటే దుర్మార్గం ఇంకేముంటుంది చెప్పు. అంటే ఇప్పుడు ఆమె ఒక ప్లాన్ చేసి వాళ్ళ ప్రియుడిని పిలిపించి చంపింది. ఒకవేళ రేపటి రోజున ప్రియుడే గనక ఇంకేదైనా తప్పు చేస్తే ఈమె చంపదని గ్యారంటీ ఏంటి? అంటే ఈడ ప్రియుడు వచ్చిండు, ప్రియుని పిలిపించింది, ప్రియుడితో పాటు ప్రియుడి తమ్ముడు, వాళ్ళిద్దరు ఈమె ముగ్గురు కలిసి అటాక్ చేశారు. అంటే ఈమె మైండ్ ఎంత క్రిమినల్గా తయారైంది, ఈమె మైండ్ ఇంత క్రిమినల్ తయారవడానికి గల కారణాలు ఏంటి, ఈమెకు ఎన్నుకున్న ధైర్యం ఏంటి, ఇంత ధైర్యం, ఒక చంపేంత ధైర్యం ఎందుకు వచ్చింది, దీని మీద మనం డిబేట్ చేయాలి. అసలు ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి ఒక తల్లిని చంపుదామనే క్రూయల్ ఆలోచన ఎట్లొచ్చింది? ఒక 10th క్లాస్ అమ్మాయికి లవ్ చేయాలి, లవ్ చేసిన తర్వాత వాళ్ళతో లేచిపోవాలనే ఈ ఆలోచన, ఈ బీజాలు ఎక్కడ పడ్డాయి? ఒక సున్నితమైన మనసు, ఒక చిన్న మనసుకి ఇంత పెద్దమైన థాట్స్ ఎట్లొచ్చినాయి? ఇది ఏ రకంగా వచ్చింది? దీనికి పునాది ఎక్కడ పడ్డది? దీని మీద డిబేట్ చేయాలి. చంపింది, ఇప్పుడు తల్లిని చంపింది. ఒకప్పుడు ఏంటంటే అబ్బాయి మంచోడా కాదా అని చూసేవాళ్ళం, కానీ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయి మంచిదా కాదా అనే చూసే స్థాయికి మనం ఆడపిల్లలం ఎదుగుతున్నారు. అందరిని అనట్లేదు, కానీ కొంతమంది మాత్రం అలా ఉంటున్నారు, ఇంత దారుణానికి అయితే పాల్పడుతున్నారు. ఇప్పుడు చంపిన తర్వాత బయటికి రావాల్సిందే. చెల్లి వచ్చింది, మళ్ళీ గిలగిల కొట్టుకుంటూ చూసింది, ఆఖరికి అంబులెన్స్కి ఫోన్ చేసేసరికి, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేసరికి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. పోలీస్ స్టేషన్లో ఎట్లా పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, చిప్పకూడు, నువ్వు చిప్పకూడు, మీ ప్రియుడు చిప్పకూడు, మన తమ్ముడు చిప్పకూడు తినాలి. దీని ద్వారా నువ్వు సాధించింది ఏంటి? ఒక తల్లిని చంపి చరిత్రలో చరిత్రహీనురాలుగా మిగిలిపోయినావు కదా.
నీ అంత దౌర్భాగ్యం నిన్నెవరు రేపు సమాజం నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చినా లేకపోతే నీకు శిక్ష అయిపోయిన తర్వాత బయటకు వచ్చినా కూడా నిన్ను కనీసం మనిషిగా కూడా గుర్తించరు. ఒక విషయం కూడా బయటకు వచ్చింది ఏంటంటే వాళ్ళ తల్లి ఇప్పుడు ఓకే 10th క్లాస్లో లవ్ చేసినా ఓకే, కానీ ఇదే ప్రేమ నీ స్టడీ అయిపోయే వరకు కంటిన్యూ అయితే నువ్వే చేసుకుందు మ్యారేజ్ అన్నట్టుగా చెప్పిందని వచ్చింది బయటికి. ఒకవేళ అంటే అంత ఆమె ఆ లోపు స్టడీ అయిపోయే వరకు వెయిట్ చేయలేకపోయిందా తను? ఇక అదే మన లోపల ఏమైంది, ఈమె ఏమి కావాలంటే పడ్డది, వాడు ఏం చేసిండు, ఈ అమ్మాయిని ఎట్లా మలుపుకున్నాడు, లేకపోతే ఈ అమ్మాయి వానికి ఎట్లా మరిగింది, వీళ్ళిద్దరి మధ్యలో ఒకరిని పిలిచి ఒకరిని విడిపోయినంత బాండింగ్ ఏమొచ్చింది. వాడు ఇప్పుడు ఆడొక మహారాజు అయిపోయింది, ఈ ఒక మహారాణి అయిపోయింది. ఇక వీళ్ళిద్దరికి ఏమంటారు వెనకట పెట్టినట్టు యుద్ధాలు జరిపి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం ఏర్పడింది అనేది వాళ్ళిద్దరికే తెలియాలి. ఆ అబ్బాయి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు తన తల్లినే కని పెంచిన తల్లినే చంపింది, రేపు రోజున నన్ను చంపదని గ్యారంటీ ఏంటి, ప్లాన్ చేయదని గ్యారంటీ ఏంటి? ఆ అబ్బాయి కనిపించాలి కదా. త్యాగం ఒక సొంత తల్లిని చంపి మరి నీ దగ్గరికి వస్తుందంటే నేను ఎంత భీకరంగా ప్రేమించి ఉండాలి, ఎంత భయానకంగా ప్రేమించి ఉండాలి, ఎంత ఆమెకి ఒక అవసరం అయితే ఆమె చనిపోయానే నీకు అర్పించేంత గొప్ప ప్రేమ అనుకుని వాడు ఫీల్ అవుతాడు. నా కోసం ఒక తల్లిని చంపి నేనంతా అంత గొప్ప, తల్లి కంటే ఎక్కువ నేనని వాడు ఫీల్ అవుతాడు తప్ప. అంటే వీళ్ళ ముగ్గురు చేసిరు కదా, ప్రియుడు వాళ్ళ తమ్ముడు, ఈ అమ్మాయి ముగ్గురు చేసిరు కదా. ఈ ప్రియుడు వాళ్ళ మమ్మీ అసలు దీని మీద వాళ్ళ మమ్మీ మాట్లాడుతుంది ఏమంటుందంటే, సంపుడు కరెక్టే, ఏముంది బెయిల్ మీద తెచ్చుకుంటాం, లేకపోతే శిక్ష అయిపోయిన తర్వాత వాళ్ళే వస్తారు బయటికి. ఓకే, అది పక్కన పెడితే అంటే ఒక తల్లి అయ్యో నా కొడుకు జైల్లో చిప్పకూడు తింటుండు, ఈ సమయంలో ఒక మర్డర్ ఏంటి, వాడు సమాజంలో ఎట్లా మిగలాలి, సమాజానికి మేలు చేయాలి, కానీ వాడు సమాజంలో కీడి చేస్తున్నాడు, ఒక ప్రాణాన్ని తీస్తున్నాడు, అయ్యో నా కొడుకు ఇంత దుర్మార్గం, ఇంత క్రిమినల్ తయారైతుండేంటి అని చెప్పేసి తల్లి బాధపడాలి, కోపం రావాలి కొడుకు మీద. కానీ ఆమెను సంపుడు కరెక్టే. అదొకటి. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ప్లాన్ చేసుకొని అమ్మాయి అయితే ఏదైతే ప్లాన్ చేసి చంపిందో, ఒకవేళ అలాంటి అమ్మాయి మన ఇంటికి కోడలుగా వస్తే మన కుటుంబం ఎట్లా ఉంటుంది అని వాళ్ళ తల్లి ఆలోచించలేకపోతుందా, ప్రియుడు వాళ్ళ తల్లి? అట్లా అసలు ఆలోచిస్తున్నా. ఆమె చంపుడు కరెక్టే. మా ఇంటికి వచ్చినప్పుడే ఈమె కేసు పెట్టింది, ఇంటికి వచ్చినప్పుడు కేసు పెట్టకపోతే ఇంకెప్పుడు పెడతారా అమ్మ? ఈ తల్లికి ఏమైనా బుద్ధి ఉందా? 2 కొడుకులు పోయి జైలు ఉన్నాక ఈ తల్లి ఎంత శోక సందర్భంలో ఉండాలా, నవ్వుతుంది. ఏమనాలి ఇటువంటి తల్లులను? అంటే ఎంత తెగించిరన్నట్టు ఇప్పుడున్న సమాజం. ఇదే దాడి నీ మీద జరిగితే నీకు తెలుస్తుంది, నీ సొంత కొడుకులు నిన్న ఆ ప్రయత్నం చేస్తే నీకు తెలుస్తుంది. ఆడ చచ్చిపోయింది ఇంకో ఆడబిడ్డ కదా, చచ్చిపోయింది ఇంకో, ఇప్పుడు అక్క పోయి జైల్లో పోయింది, తల్లి చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోయిండు, ఇంకో ఆడపిల్ల ఉంది, ఆమె బతికేంది, రోడ్డు మీద అనాథ అయిపోయింది కదా. ఇంతమంది ఉన్నా కూడా ఎంత ఒక కుటుంబమే జీవితం అంతా చెల్లచెదరైపోయింది కదా. అంటే అసలు ఇంత అంటే ఈ ఒక్క సంఘటనే కాదు, చాలా సంఘటనలు చూస్తున్నాం మనం. అంటే కుక్కర్లో వేసి ఉడకబెట్టడాలు ఇవన్నీ చూస్తున్నాం. అసలు ఇంత తెగించడానికి అసలు వీళ్ళకి ధైర్యం ఎలా వస్తుంది? ఏది కారణమై ఉండొచ్చు అంటారు దీనికి? ఇంత ముందుకు భర్త పులి వాళ్ళని చూసి భయపడాలి, అట్లా భయపడేవాళ్ళు. భర్తను చూసి భార్య భయపడేది, ఇప్పుడు భార్యను చూసి భర్త భయపడాలి. అవును. దీని వెనుక అంటే మనకు మాట్లాడుకోవాలి. అంటే నా ఒపీనియన్ అడుగుతున్నా కాబట్టి నేను నా ఒపీనియన్ చెప్తున్నా. ఇప్పుడు నేనున్నా, మా భార్య ఉన్నది, నేనేమన్నా అన్నాను అనుకో, ఆమె ఏమంటది, కయ్య కొడుతుంది, మొత్తం రోడ్డు మీదకి వచ్చి వెళ్ళి పెడుతుంది. నా మగుడు అసంటోడు, నా మగుడు ఇసంటోడు, తాగుతాడు, కొడతాడు, అనుమానిస్తాడు, ఇంకా 100 రకాలుగా చెప్తుంది. ఆమె 100 రకాలుగా చెప్పి రోడ్డు మీద పంచాయతీ పెడుతుంది. పెద్ద మనుషులు అంతా వచ్చి ఒక్కటి కూడా అమ్మాయికి ఆపోజిట్గా మాట్లాడరు, మొత్తం నాకే ఆపోజిట్గా మాట్లాడరు. గట్టెట్లా చేస్తావురా లంగా దొంగ, మంచిగా చూసుకోవాలి పెళ్ళానని చెప్పేసి నాకు చెప్తారు. అమ్మాయి చుట్టూ బంధువులంతా కూడా అమ్మాయికి సపోర్ట్ చేస్తారు. అమ్మో నా బిడ్డ అని చెప్పేసి అమ్మాయి తల్లిదండ్రులు. తర్వాత ఏమవుతుంది, ఈ విషయం పోలీస్ స్టేషన్లో పోతుంది. పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు ఇది అమ్మాయికే సపోర్ట్ ఉంటారు. పోలీసు వాళ్ళు మొత్తం ఆమెకే రకంగా ఆమెకే కేసు, అంటే ఆమెకు ఫేవర్గానే కేసు కడతారు, వీని బొక్కలు వేస్తారు, ఆమెకే సపోర్ట్ ఇస్తారు. కోర్టు పోయిన అమ్మాయికే సపోర్ట్ చేస్తుంది. ఇక ఇంత సపోర్ట్ ఉన్నాక ఆమె గిసొంటి పనులు చేయకపోతే ఇంకేం చేస్తుంది? ఈమెకు భయం ఏడుంది? ఓకే, థ్యాంక్ యూ మధు గారు.